ఫేవరెట్ హీరో ఎవరు? లారెన్స్. లారెన్స్ ఎందుకు? అంటే నేను దత్తక తీసుకున్నానే అలాగే చాలా మంచిది. ఓకే. అనాథ అంటే చతం వాలిపోతాడు. ఓకే. సో ఎన్నిసార్లు కలిసినావు? ఆంధ్ర వాళ్ళ సినిమా అప్పుడు, దాని తర్వాత ఇక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు మాస్. ఓకే. డాను స్టైల్. ఓకే. మరి ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడన్నా కలిసినావా? లేదు, కలవలేదు. ఎందుకు కలవలే? కలవలేదు అంటే నేను ట్రై చేయలేదు. ఓకే. షూటింగ్లోకి పోతా. ఒకరోజు ఏమైందంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇదే మన ఏంది శివలింగ సింహం ఓకే సాంగ్కి పోయినాం అనమాట. ఎవడదరా అంటే ఇలా లారెన్స్ అనగానే నేను అక్కడి నుంచి జంపు. కలవాలనిపించలేదు అంటే భయం వేసి. భయం ఎందుకు? ఇప్పుడు నువ్వు డైరెక్ట్ పోయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నావంటే హెల్ప్ చేస్తాడు కదా, చెయ్యడా? పక్కా ఎందుకు చేయడు మరి? అంటే నాకు అప్పుడు అట్లా భయం వేసింది, అంటే చెప్పుకోలేను. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు తప్పు అనుకోవద్దు. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు ఇప్పటి వరకు? ఇది 4వ అనుకుంటా. 4వ ఇంటర్వ్యూ ఇచ్చినావు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక ఛానల్లో అయింది, సెకండ్ ఇంటర్వ్యూ ఇంకా వేరే ఛానల్ ఏమో అయింది. నేను ఫోన్ చేసినప్పుడు నా పరిస్థితి బాగాలేదు, ఏదైనా హెల్ప్ చేయండి అంటే మంచిగా ఉంటుంది, అవునా? హెల్ప్ చేయండి అనకుండా ఇట్లా పేమెంట్ అని అంటున్నారు, అవునా? అట్లా అనకుండా ఇప్పుడు ఒకటి చెప్తున్నారు మీరు, ఇంత కావాలి అని. అంటే నువ్వు చెప్తలేదు, అంటే నీ పక్కకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో నీ మంచి కోసమే వాళ్ళు అడుగుతున్నారు, నేను కాదంటలే. సో ఇంత కావాలని అడుగుతున్నారు. సో యువతల వ్యక్తిని మీరు ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు ఏమైనా హెల్ప్ చేయంటే ఆయన మీరు అడిగేదానికంటే ఎక్కువ ఇస్తారేమో కదా, అర్థమైందా? నువ్వు నాకు ఇంత కావాలంటే దానికన్నా ఎక్కువ ఇస్తారేమో. ఒక హెల్ప్ చేయండి, సరే నాకు ఉండడానికి రూమ్కి ఒక నెల రెంట్ కట్టండి, లేకుంటే నాకు నెల రోజులు తినడానికి ఒక బియ్యం వేయండి, సో ఇట్లా ఖర్చులు చూడండి అంటే అది వేరు కదా. మనం ఒకటి చెప్పంగానే సరేలే అని చెప్పేసి ఇచ్చేసి వదిలేసుకుంటారు, అప్పుడే చేతులు వదిలేస్తారు. వచ్చిండి ఇంటర్వ్యూ ఇచ్చేసి నా వెళ్ళిపోయింది అన్నట్టు. అట్లా కాకుండా ఏదైనా ఒక హెల్ప్ చేయండి, నా పరిస్థితి బాగాలేనప్పుడు చూడండి, ఎప్పుడన్నా నాకు జ్వరం వస్తుంది, ఇప్పుడు జ్వరం రాని రోజులు ఉంటాయా? జ్వరాలు వస్తాయి కదా, జ్వరం ఉంటుంది కదా నీకు. జ్వరం వచ్చినప్పుడు ఇట్లా పైసలు లేవు టాబ్లెట్లకు, ఇట్లా హెల్ప్ చేయండి అప్పుడప్పుడు, ఇట్లా అంటే వేరు ఉంటుంది కదా. నేను అడగడంలో ఏమన్నా తప్పు ఉందా? కరెక్టే మీరు చెప్పారు. సో నేనేమంటా అంటే అట్లా అడిగినప్పుడు యువతల వ్యక్తులు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. మనం పైసలు ఇచ్చినాం, కంటెంట్ ఇచ్చింది, పోయిండు, ఎగ్జాంపుల్. అట్లా కాకుండా మీరు చెప్పేది ఎట్లా అంటే చేసిన పని తీసుకుని వెళ్ళిపోయినాం అన్న. అట్లా కాకుండా ఒక హెల్ప్ చేయండి అంటే వాడు ఎక్కువ ఇస్తుండొచ్చు, నేను ఒక 3 నెలలు రెంట్ కడుతుండొచ్చు, ఎగ్జాంపుల్ 3 నెలలు నీకు తినడానికి తిండి పెడుతుండొచ్చు, తెలియదు కదా బ్రో. ఇప్పుడు ఒకళ్ళు మంచోళ్ళు ఉంటారు, ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. చెడ్డోళ్ళు ఇవ్వకుండా మంచోడు అయితే నిన్ను మంచిగా చూసుకుంటాడు కదా, అవునా కదా. సో దానికోసం నేను అట్లా అనుకున్నా. సో నువ్వు ఏమనుకున్నావు నాకు తెలియదు, బట్ నాకు అడగాలనిపించింది, అడిగినా. సో ఇప్పుడు నా సైడ్ నుంచి నీకేం కావాలి? నాకేమొద్దు. ఎందుకు వద్దు? ఎందుకు వద్దు? ఎందుకు వద్దు? వద్దు. ఎందుకు వద్దు? నాకు కావాల్సింది నాకున్నాయి, నాకు వద్దు. ఓకే. అది హెల్ప్ అని అడిగి ఇష్టం లేదు. సో హెల్ప్ అడగాలి, అడగను కూడా. లేదు మన దగ్గర లేనప్పుడు అడగాలి, ఓకేనా. సో నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి హెల్ప్ అని అడిగితే చేస్తారు ఎవరైనా కానీ, నువ్వు మంచోడు కాబట్టి. అంటే నువ్వు అందరు ఇప్పుడు నిజంగా నువ్వు అన్నట్టు నువ్వు తాకున్నా కానీ తాగిండు అనుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి ఆ మచ్చ పడిపోయింది నీ మీద, తాగుతడిగినా అని. ఇక అందరూ నిజంగా నువ్వు నడుచుకుంటావు, ఇప్పుడు మంచిగా ఉన్నావు నిజం చెప్పాలంటే. నువ్వు రాంగ్ కాబట్టి అదే నువ్వు అన్నావు రాంగ్ అని నాతోటి, అంటే అన్ని ఇంటర్వ్యూలు తాగిచ్చిన అన్న నీ దగ్గరికి తాగకుండా వచ్చినా అని అన్నావు. సో తెలిసిపోతుంది తాగినోళ్ళు తాగనోళ్ళది, కానీ బయట అందరు తాగుతావు అనుకుంటారు. బట్ వాళ్ళందరికీ నువ్వు నిరూపించుకోవాలి, అరే నేను తాగకుండా కూడా ఉండగలను అని. నువ్వు ఈ డే మొత్తం తాగు, నైట్ తాగు, ఓకేనా. సో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు నేను ఫోన్ చేస్తా, ఓకేనా. ఆయనతోటి నీకు ఒక హెల్ప్ చేపిస్తా, ఆ హెల్ప్ నువ్వు కాదనొద్దు, నువ్వు కూడా ఆయనతోటి మాట్లాడు, ఓకేనా. ఒకసారి ఫోన్ చేద్దాం, ఆ ఫోన్ తీసుకో. సో అంటే ఎర్నింగ్ రాజు మీ అందరికి తెలుసు కదా, అంటే మనకు తెలిసిన వ్యక్తి. సో తను సంపాదిస్తాడు కాబట్టి గోవా వెళ్ళి, సో ఆయనను ఒక హెల్ప్ అడుగుదాం, ఏమంటాడో చూద్దాం. ఒకసారి అయితే కాల్ చేద్దాం మనం. హలో. హాయ్ రా, బాగున్నావా? బ్రో బాగున్నారా? బాగున్నా. ఎక్కడున్నావు? గోవాలో ఉన్నాను బ్రో.
ఓకే, సో అంటే నీ సైడ్ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి. బ్రో చెప్పండి బ్రో. సో అంటే చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ అని చెప్పేసి ఈ వీడియోలు ఇప్పుడు హల్చల్ అవుతున్నాయి చూస్తున్నా. అంటే తను కొంచెం ఇప్పుడు అంటే కొంచెం వేరే డిప్రెషన్లా. అయినో విక్రమ్ మూవీలో విక్రమార్కుడు. విక్రమార్కుడు. ఓకే ఓకే ఓకే. సో చూసా అదే ఆ బ్రదర్ది మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఓకే. సో ఆ బ్రదర్కి నీ సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ చేయాలన్నట్టు కాల్ చేసిన. ఒకసారి ఆ బ్రదర్ తోటి మాట్లాడతావు? ఓకే బ్రో మాట్లాడతాను. ఒక్కసారి మాట్లాడు. హలో. హలో బ్రో, బాగున్నారా? అన్న బాగున్నా అన్న. బ్రో చూస్తాను బ్రో, మీ వీడియోస్ చూశాను. ఓకే థ్యాంక్స్. సరే బ్రో, చేస్తాను. నేను ఇప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూలో ఉన్నారా? అవును, ఇంటర్వ్యూలోనే ఉన్నా అన్న. ఓకే ఒక్క నిమిషం ఇగో మాట్లాడు. ఓకే, సో అంటే నీ సైడ్ నుంచి హెల్ప్ చేయాలి అంటే ఏమన్నా చేయగలవా? చేద్దాం బ్రో, ఒక్క నిమిషం లైన్లో.